महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్యా తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతువు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి అష్టమంలో బుధుడు, లాభంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రాశికి ఇక్కడ ఈ యొక్క బుధుడి యొక్క సంచారం ఏదైతే రెట్రగ్రేడ్ మోషన్లో ఈయన శత్రుక్షేత్రంలో ఉన్నారు. రుణపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో ఒత్తిడికి సంబంధించి కావచ్చు, లోన్స్ తీసుకునే విషయంలో అనవసరంగా లోన్స్ తీసుకోకపోవటం అనేది మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా ఫస్ట్ మనం మోస్ట్ కేర్గా మనం చెప్పదగిందిగా కనిపిస్తూ ఉంది. అలాగే డైలీ రొటీన్ ఏదైతే ఉందో వీళ్ళకి డైలీలో వీళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో అంత స్మూత్గా నడిచే ఆస్కారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్ళకి. సో అలాగే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఏలినాడ్స్ నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్గా కావచ్చు సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఆది సోమవారాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు అనుకూలిస్తాడు, అక్కడ శుక్రుడు కూడా ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఏదైనా శుక్రుడి యొక్క సంచారం సప్తమంలో అంత పెద్ద అనుకూలించేది కాదు. కానీ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం బట్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అండ్ అన్నిట్లో కూడా బ్యాలన్స్డ్గా సోగా న్యూట్రల్గా ఉంటుంది తప్పించి మహా అద్భుతంగా ఉంటుంది అనడానికి లేదు, జనరల్గా ఉంటుంది అనడానికి లేదు. న్యూట్రల్గా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన విషయాల్లో అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే వారాంతానికి చూస్తే కనుక గురు శుక్ర శనివారాలు వారాంతం 3 రోజులు కూడా అష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం అనేది కనిపిస్తూ ఉంది. ఈ రాశికి అష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం మనం ఇక్కడ చూడటం, రవి కుజుల యొక్క సంచారం కూడా అష్టమంలో జరుగుతుంది కాబట్టి కొంతవరకు ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కొంత ఎక్కువగా కనిపించడం కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత తగ్గుదల కానీ, అలాగే ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో ఇన్లాస్ పరంగా కొంతవరకు ఇక్కడ కొంత స్మూత్ ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం మనం తక్కువగా అనిపిస్తూ ఉంది. వీటన్నిటిలో ఇక్కడ సిబ్లింగ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ, అలాగే ఇక్కడ ఏదైనా కోర్టు కేసెస్ మీ కాంపిటీటర్స్ అపోనెంట్స్ విషయంలో కానీ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం మనకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అక్కడ కొంతవరకు కొంత ఈ
ఆవేశపూరితమైన నిర్ణయాల విషయంలో ఎంత వీళ్ళు చాలా వరకు సంయమనాన్ని పాటిస్తూ డెసిషన్ తీసుకోవటం అనేది చాలా మంచిదిగా చెప్పబడుతుంది మేషరాశి వాళ్ళకి సంబంధించి. ఉద్యోగపరంగా వచ్చిన ఒత్తిడైనా ఏ రకంగా వచ్చిన ఒత్తిడైనా అష్టమ స్థానంలో ఈ యొక్క యుతి జరుగుతుంది కాబట్టి ఆవేశపూరితంగా కొంచెం మనకి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనా కూడా కొంచెం వాటిని మనం ఒక పాజ్ బటన్ పెట్టుకుని కాసేపు కూల్ డౌన్గా ఆలోచించుకుని ఏదైనా డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది ఇక్కడ. సో ఈ రాశికి అష్టమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఇదే మెయిన్ ఎఫెక్టివ్గా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయాల్లోనూ కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఫ్యామిలీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని విషయాల రీత్యా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం బీపీ, అగ్రెసివ్నెస్ ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఉద్రేకం, ఆవేశం తగ్గించుకోవడం అనేది మేషరాశి వారికి మెయిన్గా చెప్పబడుతోంది. ఈ రాశి వాళ్ళకి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం చేయటం, కేజింపావు కందులు, అలాగే ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం చేయటం, శివాలయం ఆదివారం అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడి, జపాకుస్మ సంకాసం అలాగే ధరణీ గర్భ సంభూతం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల చాలా ఇంకా మనకి ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి కానీ తప్పకుండా చాలా పాజిటివ్ మీకు రిజల్ట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించేద్దాం. వృషభ రాశి వారికి దశమంలో రాహు, లాభంలో శని 2 గ్రహాల యొక్క అనుకూలిస్తుంది. 2 గ్రహాలు కేంద్ర స్థానంలో ఉన్న ఈ రాహు కానీ అలాగే లాభస్థానంలో ఉన్న శని కానీ తప్పకుండా వృషభ రాశి వారికి చాలా వరకు బెనిఫిట్ కలిగించే ప్లానెట్స్గానే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశికి 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ రాశికి మనకి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయో జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో చంద్రబలం అనుకూలంగా ఉంది. అయితే గోచార రీత్యా పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వృషభ రాశి వారికి ఉంది. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సంతానపరమైన విషయాల రీత్యా అనవసరంగా మ్యారిటల్ లైఫ్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా పెట్టే ఫైనాన్స్ విషయంలో కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి ఇక్కడ కొంచెం వ్యతిరేకత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో చేసినా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోవటం అలాంటివి చేయటం లాంటివి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మ్యారేజ్లో ఇష్టమైన సంబంధం చేసుకునే విషయంలో కూడా కొంత మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకి క్లోజ్ రిలేషన్స్లో కానీ వీళ్ళు చాలా దగ్గర వాళ్ళతో కానీ ఎవరైతే వీళ్ళు పక్కన మాట్లాడుతూ ఉంటారో మీ జాబ్ చేసే చోట మీతో సాటి కొలీగ్స్ కానీ కోవర్కర్స్ కానీ ఉంటారో వాళ్ళతో సమ్ కమ్యూనికేషనల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు వైరం అనేది చోటు చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధమైన విషయాల్లో ముఖ్యంగా ధనపరంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ వ్యాపారం మీద పెట్టే విషయాల్లోనూ లైఫ్ పార్ట్నర్స్ మధ్య సంతానపరంగా కానీ ఇలాగ మీ కోవర్కర్స్తో ఎనీ డిస్ప్యూటేటివ్ సిచ్యువేషన్స్ వచ్చే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మెయిన్గా ఈ వారం మనకి కనిపిస్తున్న విషయం. మంగళ బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ తులారాశిలో ఓన్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ శుక్రుడు పెద్ద షష్టమ స్థానంలో అనుకూలించే గ్రహం ఏం కాదు. సో ఇక్కడ పరిస్థితి రీత్యా మనం చూస్తే కనుక అది రాశ్యాధిపతి అయ్యాడు. అంటే ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కొంచెం ఈ తులారాశి వాళ్ళు కూడా కొంచెం పులుపుకి సంబంధించిన విషయాలు కానీ అలాగే వెన్నెముక దానికి సంబంధించిన కొన్ని ట్రాన్సిటల్ నొప్పులు కానీ ఇలాంటివి చిన్నవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కలత్రకారకుడైన శుక్రుడు ఎప్పుడైతే 6th హౌస్లో ఉంటాడో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో సప్తమంలో ఉన్న ఈ గ్రహాలు కానీ శుక్రుడు కానీ అనుకూలత లేకపోవడం వల్ల ఇక్కడ జీవిత భాగస్వాముల మధ్య
భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కొంత మనకి చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమ స్థానంలో చంద్రుడు ఎప్పుడైతే ఈ రాశికి ట్రాన్సిట్ అవుతున్నారో జనరల్గా, సో ఇక్కడ మనం చూస్తే వెరీ ఫైరీ ప్లానెట్స్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ ఇన్ యువర్ 7th హౌస్. సో అకారణంగా కానీ కొన్ని పరిస్థితుల రీత్యా కానీ అనవసరంగా మీకు దగ్గరైన వాళ్ళ మీద మీరు చాలా ర్యాష్గా బిహేవ్ చేయటం కానీ, సో వాళ్ళు కూడా కొంచెం అదే రీతిలో ఇరిటేట్ చేయటం కానీ, సో దీనివల్ల మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయితే దిస్ ఈజ్ నాట్ కన్సిడరబుల్లీ ఏ గుడ్ టైం. మ్యారేజ్ చూసుకుని మనం ఓకే అనుకున్నాక అంతా బాగుందని చెప్పుకోవడానికి. కాబట్టి ఇలాంటిది కుటుంబంలో, ఫ్యామిలీలో మరి అత్తగారు, మామగారు, పిల్లలు, ఫ్యామిలీ అంతా ఉంటారు. మరి కొన్నిసార్లు ఈగో అనేది ప్లే చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో ఇలాంటి ఈగో ప్లే వల్ల కానీ, డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కానీ చాలా దగ్గర వాళ్ళతో మీకు ఇబ్బందులు కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు ఉంటే అది వ్యాపారానికి కానీ, భార్యాభర్తల మధ్య లైఫ్ పార్ట్నర్షిప్లో కానీ, పెట్టుబడుల రీత్యా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఇంపాక్ట్ చూపించదు. కాబట్టి శుక్రుడికి తప్పకుండా హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం డైలీ చేసుకోండి. లక్ష్మీదేవికి శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరం వైట్ ఫ్లవర్స్తో చేసుకోండి. మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం చక్కగా. అలాగే శ్రీకృష్ణుడి వారిది మధురాష్టకం, కృష్ణుడిది మధురాష్టకం చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు వీటికి సంబంధించి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించగలుగుతుంది. మిథున రాశికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, 6 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీనిలో ముఖ్యంగా మనకి చూస్తే కనుక ద్వితీయంలో గురుడు ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో కొంచెం పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నాడు. అలాగే తృతీయంలో కేతు మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తున్నాడు. పంచమంలో చక్కగా శుక్రుడు చూడండి, నిజంగా ఎంత క్యూట్గా తులారాశిలో ఓన్ హౌస్లో ఉన్నాడు. క్యూట్గా ఎందుకన్నా అంటే శుక్రుడు క్యూట్నెస్కి కారణం. సో ఆయన చక్కగా తులారాశిలో స్వక్షేత్రంలో పంచమంలో ఉన్నాడు. సంతానానికి సంబంధించి కావచ్చు, పిల్లలతో స్పెండ్ చేయడానికి కావచ్చు, ఎంటర్టైన్మెంట్గా గడపడానికి కావచ్చు, చాలా విషయాల్లో శుక్రుడు చాలా పాజిటివ్గా ఇక్కడ ఉపయోగపడతారు. అలాగే ఫస్ట్ అసలు రవి కుజులు లాంటి పాపగ్రహాలు, క్రూరగ్రహాలు, మొండి గ్రహాలు ఇవి షష్టమ స్థానంలో ఉన్నాయి. 6th హౌస్ అనేది చాలా జటిలమైన సమస్యల్ని మనకి శత్రువులు తెచ్చిపెట్టే హౌస్. అలాంటి స్థానంలో రవి కుజులు లాంటి గ్రహాలు ఉండటం తప్పకుండా డెఫినెట్లీ ఈ విల్ విన్ ఓవర్ యువర్ ఎనిమీస్. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. శత్రు విజయాన్ని సాధించి ముందుకెళ్తారు. తప్పకుండా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు డైలీ రొటీన్లో మీకు కలిగే ఆరోగ్య సమస్యలైనా, కొంత బోనో మజిల్ రిలేటెడ్ సమ్ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండవు. బట్ ఎన్ని వచ్చినా నూతన వస్త్ర ప్రాప్తి, శత్రువులపైన విజయం, మీ యొక్క సమస్యలు దూరం అవడం లాంటివి మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా మంచి స్ట్రాంగ్ గ్రహాలు మంచి పొజిషన్లో ఉండటం వల్ల కనిపిస్తున్నాయి. కాంపిటీటర్స్ని, అపోనెంట్స్ని మీరు డిఫీట్ చేయడానికి. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక ఆది సోమవారాల్లో చంద్రుడు ఇక్కడ చతుర్థ స్థానాల్లోంచి సంచారంలో ఉంటాం. కాబట్టి ఇక్కడ మాత్రం ఈ రకమైన సిచ్యువేషన్స్ ఇదొక్కటి చూసుకోవాలి మిథున రాశి వాళ్ళకి. లగ్నాధిపతి కొంచెం శత్రుక్షేత్రంలో ఉన్నారు, చతుర్థాధిపతి కూడా కొంచెం శత్రుక్షేత్రంలో ఉన్నారు. ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనవసరంగా, లేకపోతే మీ యొక్క వెహికల్స్కి సంబంధించో, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లోనో, సో ఇతరితర కొన్ని ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ లాంటివో, మదర్ హెల్త్కి సంబంధించో,
సో ఇలాంటి కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం మీకు కొంచెం ఇరిటేటెడ్గా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఇక్కడ రాశ్యాధిపతి బుధుడు కొంచెం వక్రస్థితిలో ఉన్నాడు, పైగా షష్టమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో ఇక్కడ మీ అపోనెంట్తో డైరెక్ట్గా ఫైట్కి దిగినప్పుడు మీకు చాలా ఇరిటేషన్గా ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో డొమెస్టికల్గా కూడా ఇంట్లో ఏమన్నా చెడిపోయి కొన్ని కమ్యూనికేషన్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో చిన్న ఇబ్బందులు రావటం ఇలాంటివి కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమంలో చంద్రుడి యొక్క సంచారం జనరల్గా అక్కడ రాశ్యాధిపతి శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం రాశికి చక్కగా పంచమ స్థానంలో మనకు కనిపిస్తుందో చాలా వరకు లాంగ్ రన్గా సంవత్సర కాలం పాటు ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు. సంతానపరమైన విషయాల్లోనూ సమ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాల్లోనూ ఏదో కొద్దో గొప్ప కొంత మీరు కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఆట విడుపుగా ఉండటానికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ శుక్రుడు మీకు ఇష్టమైన వాళ్ళతో గడపడానికి చక్కగా ఈ శుక్రుడి యొక్క సంచారం మంగళ బుధవారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక వారాంతంలో మనకి స్టార్ట్ అయిన ఈ అపోనెంట్స్కి సంబంధించి కావచ్చు, కాంపిటీటర్స్కి సంబంధించి కావచ్చు, సమ్ ఇలాంటి తో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి మీకు వచ్చిన ఆ క్షణాన లేకపోతే ఆ ట్రాన్సిట్లో వచ్చిన ప్రాబ్లమ్ని హెల్త్ పరంగా అయినా ఏది పరంగా అయినా దాన్ని మీరు ఓవర్కమ్ అవడానికి సంబంధించి గురు శుక్ర శనివారాల్లో ఆ 3 రోజులు కూడా ఎక్కువ ట్రై చేసే ఆస్కారాలు, ఎక్కువ బిజీగా ఉండే ఆస్కారాలు, అలాగే కొంచెం ఎక్కువ బిజీగా ఉండటం వల్ల కావచ్చు ఈ టైంలో కొన్ని ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి న్యాచురల్ ట్రాన్సిట్లో చూస్తే రాశ్యాధిపతి బుధుడి యొక్క సంచారం శత్రుక్షేత్రంలో ఉంది. అదొక్కటి మాత్రమే ప్రాబ్లంగా ఉంది ప్రజెంట్. కాబట్టి ప్రియాంగు గుళికాశ్యామం బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. బుధ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వాళ్ళకి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, విఘ్నాలు కలగకుండా వినాయకుడికి ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు గరికతో ఆయనకి చక్కగా పూజ చేసుకుని బయలుదేరడం ఇంట్లో చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక చతుర్థంలో ఉన్న శుక్రుడు, శుక్ర భగవానుడి యొక్క గోచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి అలాగే మనం చూస్తే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కర్కాటక రాశి వారికి ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలంగా మనకు కనిపిస్తాం. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం మనం చూసినట్టయితే కనుక తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. తృతీయంలో పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే విషయంలో మనకి డైలీ టార్గెట్స్ ఏ ఉంటాయి జాబ్లో, లేకపోతే ప్రొఫెషనల్ పరంగా మనం ఎలా చేయాలి అని అనుకుంటాం. సో దానిలో చాలా వరకు కూడా మనకి కొన్ని ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆ ఫలితం పొందే విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఇక్కడ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది అండ్ కొంచెం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎంత ఎఫర్ట్ పెట్టినా మనం అనుకున్న టార్గెట్ని కానీ మనం అనుకున్నట్టు మన ఆ క్రియేటివ్ వర్క్ చేసి అనుకున్న అవుట్పుట్ని సాధించడానికి కానీ కొంత మనకి ఇక్కడ స్ట్రగుల్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు అనేవి క్యారింగ్ ఉమెన్స్ ఎవరన్నా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉండటం అనేది డాక్టర్స్ చెప్పిన బెడ్ రెస్ట్ కానీ అవన్నీ తీసుకోవటం అనేది చాలా మంచి ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశికి జనరల్గా బుధుడు అంత ఫేవరబుల్ ప్లానెట్ ఏం కాదు. రెట్రోగ్రేషన్లో శత్రుక్షేత్రంలో ఉన్నారు ఆయన. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అనవసరమైన వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అనుకుని కొంచెం మళ్ళీ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాలు చూస్తే ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనకి ఫైనాన్షియల్గా ఎలా ఉన్నా లేకపోతే ఉద్యోగపరంగా ఎలా ఉన్నా ఇంకో రకంగా ఎలా ఉన్నా మానసిక ప్రశాంతత ఉందనుకోండి.
కొంచెం మనకి హ్యాపీనెస్ అనేది కొంచెం కంఫర్ట్ అనేది కొంచెం ఉంటే ఎన్నున్నా ఫోన్లే అనుకోవచ్చు. సో అలాగే చంద్రుడు చతుర్థ స్థానంలో ఉండటం, శుక్రుడు కూడా అక్కడ చక్కగా వీళ్ళకి ఓన్ హౌస్లో చతుర్థ స్థానంలో ఉండటం వల్ల నెక్స్ట్ డొమెస్టికల్ కంఫర్ట్స్ కానీ ఇలాంటివి ఎన్నున్నా సంతాన పరంగా ఎలా ఉన్నా లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, మిగతా విషయాల్లో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయంలో అనుకున్న డబ్బులు సమయానికి రాకపోవడం ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ విషయంలో మీకు అంత ఇబ్బంది ఉన్నా, బట్ శుక్రుడి యొక్క సంచారం కొంచెం మీకు ఈ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఓకే పర్లా కూల్ ప్లెజెంట్గా ఉంటూ మిగతా పనులను చేసుకోగలుగుతారు. సో శుక్రుడు ఆ యొక్క కంఫర్ట్ని అయితే ఇస్తున్నాడు ఇక్కడ మీకు. అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఇక్కడ మెయిన్గా పంచమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు కావచ్చు, పంచమంలో ఉన్న కుజుడు కావచ్చు, పంచమంలో ఉన్న రవి కావచ్చు, అక్కడే ఉన్న బుధుడు కావచ్చు, ఏ గ్రహాలు కూడా పంచమ స్థానంలో యోగించే గ్రహాలు కాదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలోనూ, సంతాన పరంగా తీసుకునే నిర్ణయాల్లోనూ, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి అంత పెద్ద పవర్ఫుల్ సిచ్యువేషన్స్ అండ్ చదివిన సబ్జెక్ట్కి తగ్గట్టు వీళ్ళు అనుకున్నది కరెక్ట్గా ఇన్ని మార్కులు వస్తాయి బాగా చదివాం అనుకున్నా కూడా కొంచెం వాళ్ళకి కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే ఆస్కారాల్లో కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి శాలరీ హైక్స్ గురించి ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి ఏదైనా మీకు ఒకవేళ మీరు అనుకున్న దానికి రివర్స్ జరిగినా ఫీల్ అవ్వద్దు. ప్రజెంట్ పొజిషన్ ఇలాగే ఉందనుకోవాలి. ఎందుకంటే 5th హౌస్ని టోటల్గా ఈ ఫైరీ ప్లానెట్స్ ఫైర్ అండ్ డ్రై చేసేయటం వల్ల అసలు ఎక్కడ ఆప్యాయం, అభిమానం, మమకారం అలాంటి వాటికి తావు లేకుండా ఉండిపోద్ది ఇక్కడ పరిస్థితి. అంటే ఇష్టమైన వాళ్ళ మీద పరుషంగా ప్రవర్తించడం కావచ్చు, సంతానపరమైన విషయాల్లో వాళ్ళ మీద కూడా కొంచెం హార్ష్గా బిహేవ్ చేయటం కావచ్చు, లవ్ లైఫ్కి సంబంధించి అయితే చాలా ఎఫెక్టివ్గా ఉండే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కర్కాటక రాశికి ఈ విషయాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా. కాబట్టి పూర్వపుణ్యస్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహాలు ఏవి ట్రాన్సిట్లు అనుకూలంగా లేవు కాబట్టి ఇష్టదైవారాధన మీరు ఎంత ఎక్కువ చేసుకుని ఇష్టదైవారాధనకు సంబంధించిన మంత్రాలు, ఆయనకి సంబంధించిన దేవాలయం, ఆ దైవానికి సంబంధించిన దాని తాలూకా దానాలు ఏమైనా ఉంటే అవి చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చెప్పబడుతూ ఉంది. సింహరాశికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. ఫస్ట్ అక్కడ తులారాశిలో నీచిలో ఉన్న రవి ఈ వారం నుంచి ఉండకపోవటం మెయిన్గా. ఈ శుక్రుడు చక్కగా ఓన్ హౌస్లో స్వక్షేత్రంలో ఉంటాం. చాలా వరకు కూడా తులారాశి వాళ్ళకి ఇది కొంచెం ప్లస్గా చెప్పచ్చు. ఎందుకంటే కొంచెం తృతీయ స్థానం అనేది వెరీ ఇంపార్టెంట్ హౌస్. సో మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం రావడం పెద్ద మ్యాటర్ కాదు. ప్రాబ్లమ్స్, సమస్యలు అందరూ వస్తుంటాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎవరన్నా అక్కడ టక్మని ఎవరన్నా దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు దొరికినా, కొంచెం మనకి కోఆపరేట్ చేసే వాళ్ళు దొరికినా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో సెలవు పెట్టాల్సి వచ్చింది ఏదో ఒక విషయం రీత్యా. సో ఆ టైంకి పర్లేదులే పెట్టు, ఏముంది నేను ఉన్నాగా, నీ షిఫ్ట్ నేను చేస్తా కానీ వాడు ఉన్నాడు అనుకోండి, ఎంత మాట అన్నావు మిత్రమా అనిపిస్తుంది కదా. అలాగే కొంచెం నీ తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ సోషల్ సపోర్ట్ని మీకు ఇస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా చతుర్థంలో ఉంటూ ఉంది. డొమెస్టికల్ పరమైన విషయాల రీత్యా, గృహపరమైన విషయాల రీత్యా ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అది కుటుంబ సభ్యుల ఆరోగ్యమా, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చిందా, మదర్ హెల్తా,
సమ్ సిచ్యువేషన్స్ రీత్యా మీకు కొంచెం మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అది డొమెస్టికల్గా కానీ వెహికల్కో, వాహనాలకు సంబంధించో, ఇంటి రిపేర్కో, గృహపరమైన విషయాలకు, గృహంలోని వ్యక్తుల గురించో ఆర్థిక పరంగా డబ్బులు అనేవి ఖర్చు అయ్యే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో నేను ఇందాక చెప్పినట్టు మరి ఏ ప్రాబ్లం వచ్చినా కొంచెం మనకి దానికి తగ్గట్టు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పుకున్నాం. అలాగే శుక్రుడు కూడా డెఫినెట్గా మీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఉన్నారు కాబట్టి సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, ఎవరి హెల్ప్ అయినా సరే మీకు ఇక్కడ అందుతుంది. చాలా వరకు మంచి కమ్యూనికేషన్ చేస్తారు, అందరితో కూడా స్మూత్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు చక్కగా. అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. రవి ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అవుతారో 4th హౌస్లోకి సమ్ అన్ఎక్స్పెక్టబుల్ సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి మీ మానసిక ప్రశాంతతని ఫస్ట్ డిక్రీస్ చేస్తుంటే అది నెమ్మదిగా వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో ఎక్కువై ఎలివేట్ అవుతుంది. సో కాబట్టి ఈ వారం గృహపరమైన విషయాల పట్ల మానసిక ప్రశాంతత విషయంలోనూ యూ లెస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ జాబ్, యూ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. జాబ్కి సెలవు పెట్టాల్సి వస్తుందన్నా ఇక్కడ ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్గా అర్ధాష్టమ రవి కుజులు 2 ఫైరీ డ్రై ప్లానెట్స్, అగ్రెసివ్ ప్లానెట్స్ 4th హౌస్లో ఉండటం వల్ల అగ్రెసివ్తో కూడిన కొంచెం ఇంట ఆవేశపూరితంగా కాకుండా కొంచెం కూల్ డౌన్గా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఈ యొక్క సింహరాశి వాళ్ళు. కాబట్టి తప్పకుండా జపాకుష్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం, శివాలయ దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం, సో ఈ 2 చేసుకోవటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి కలిగే ఆస్కారం మనకి కనిపిస్తూ ఉంది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి ఇక్కడ ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి కుజులు, షష్టమంలో రాహువు, లాభంలో గురుడు, మొత్తం 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. చక్కగా ద్వితీయంలో శుక్రుడు ఓన్ హౌస్లో, మొన్నటి వరకు తులారాశిలో ఉన్న రవి కూడా లేరు హస్తంగతం చేసుకోవడానికి. కాబట్టి ఫైనాన్షియల్ హౌస్లో శుక్రుడి యొక్క సంచారం కొంచెం ఫైనాన్షియల్ విషయాల్లో మీకు కొద్దో గొప్ప కొంచెం మంచి పుషప్నిస్తూ ఉంది. రవి కుజులు లాంటి మంచి పరాక్రమైన ఇక్కడ క్షత్రియ గ్రహాలు పరాక్రమ స్థానంలో ఉండడం డెఫినెట్గా మీకు మంచి ఫోకస్, మంచి విల్ పవర్, మంచి ధైర్యంతో కూడిన మైండ్ అనేది ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా షష్టమంలో రాహు ఉన్నాడు, ఈ షష్టమంలో పాపగ్రహం రాహు ఉన్నాడు, పాపస్థానం అనే తృతీయ స్థానంలోనూ పాపగ్రహాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకుని నెట్టుకుంటూ ముందుకెళ్ళే ఎంత స్కోపు, అంత ధైర్యం ఇక్కడ మీకు అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా లాభంలో గురుడు ఈ సమయంలో మీ నెట్వర్క్ సర్కిల్లోనో, తెలిసిన వాళ్ళ ద్వారానో, ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో మీకు ఎంత ఇబ్బంది వచ్చినా మళ్ళీ దాని నుంచి మిమ్మల్ని చక్కగా దాన్ని కొంతవరకు లాభస్థానంలో ఉన్న గురుడు వల్ల మీరు ఆ రకంగా కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం 1, 2, 3 స్థానాల మీదుగా ఆది, సోమ, అలాగే గురు, శుక్ర, శని 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే ఈ రాశి వాళ్ళకి వెరసి ఇక్కడ 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టే. రాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశ్యాధిపతి బుధుడు మాత్రం తృతీయ స్థానంలో ఉన్నారు. ఇంకా చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్తో కానీ, కొలీగ్స్తో కానీ, సర్వెంట్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ గొడవలు ఉంటాయి. మీరు పెట్టే ఎఫర్ట్ దేని మీద అయితే పెడతారో, దేని గురించి అయితే కష్టపడతారో, కొన్నిసార్లు మనం డ్రైవ్ చేసుకున్నప్పుడు మ్యాప్ సరిగ్గా పనిచేయదు, అటు ఇటు తిప్పుతూ ఉంటుంది, అక్కడతో ఆగిపోద్ది, సరిగ్గా చూపించదు, పిచ్చెక్కిపోద్ది మనకి. అలాంటి సమ్ సిచ్యువేషన్స్, టెక్నికల్ సిచ్యువేషన్స్ షార్ట్ జర్నీస్లో కానీ కొన్ని విషయాల్లో కానీ కనిపిస్తున్నాయి. డోంట్ సైన్ ఎనీ కాంట్రాక్ట్ వితౌట్ యువర్ నోయింగ్. మొత్తం అన్నీ తెలియకుండా, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలియకుండా, 1-2 సార్లు చదవకుండా, మొత్తం విషయం తెలుసుకోకుండా ఎక్కడ సైన్ చేయటం మంచిది కాదు ఈ సమయంలో. మంగళ బుధవారాల్లో షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మంగళ బుధవారాల్లో ఇక్కడ ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఫ్యామిలీ పరంగా కొంచెం కూల్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా కొంచెం బెటర్గా ఉంటుంది.
గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ. పరాక్రమ స్థానంలో ఈ గ్రహాల యొక్క యుతి స్థితి అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మీరు తగ్గాల్సి వస్తుంది, కొన్ని చోట్ల మీకు ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మీరు పెట్టిన ఎఫర్ట్ పెట్టాలి, నేను కష్టపడిన దానికి కూడా ఈడి పర్మిషన్ నేను తీసుకుని చేయాలా అనే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కొన్ని. సో కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ మీ రాశ్యాధిపతి బుధుడి యొక్క స్థితి బాగుండదు కాబట్టి విష్ణు సహస్రనామపారాయణ ఎక్కువ చేసుకోండి. ప్రియాంగులికా శ్యామం ఎక్కువ చదువుకొని చక్కగా బుధ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి బాగా. అలాగే చక్కగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. తులారాశి వారికి సంబంధించి వద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీటికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, లాభంలో కేతు 3 గ్రహాలకి కనుకొలుతుంది. తులారాశి వాళ్ళకి మనం మెయిన్గా చెప్పుకోవాలంటే రాశిలో శుక్రుడి యొక్క సంచారం చాలా కాలం తర్వాత, సంవత్సర కాలం తర్వాత ఫస్ట్ తులారాశిలో ఉన్న నీచ రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఈ వారం నుంచి రవి కూడా లేకపోవడం. ఫస్ట్ తులారాశి వాళ్ళకి కొద్దో గొప్ప ఆయన రాశి అధిపతి ఆ రాశిలో ఉండటం వల్ల కొంచెం మైండ్ ప్లెజర్నెస్, చక్కగా ఫ్రెష్నెస్. సో వీళ్ళు చక్కగా ప్లెజెంట్ పీపుల్, ఏదైనా కొంచెం సుకుమారంగా ఏదైనా చక్కగా ప్రతిదీ కూడా మనం ప్లెజెంట్గా ఉంటూ చేసుకుందాం అనుకునే ఒక యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. సో కాబట్టి మీ అపీరెన్స్ మీరు ఎలా ఉందో అనుకున్నారు, మీ మైండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండడానికి తులారాశి వాళ్ళు చాలా వరకు కూడా ఇక్కడ మీకు ఈ శుక్రుడి యొక్క సంచారం వల్ల చాలా ప్లస్ మనకు కనిపిస్తుంది. అలాగే కొంచెం ద్వితీయంలో బుధుడు ఉన్నాడు కానీ వక్రంలో ఉన్నాడు. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇక శని షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమ స్థానంలో ఉన్న శని ఇక్కడ రోగ శత్రుస్థానంలో లాంగ్ టైం తర్వాత శని ఇక్కడికి మీకు వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, కొన్ని శత్రువులకి అంటే అపోనెంట్స్, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లోన్స్ పరమైన విషయాల్లో కానీ వాటికి సంబంధించి కొంచెం మీకున్న ఈ యొక్క ట్రబుల్స్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తూ ముందుకు వెళ్తుంటారు ఈ రాశి వాళ్ళు. సో అలాగే దానికి సంబంధించి వీళ్ళు కొంచెం తప్పకుండా పాజిటివ్నెస్ కూడా దీనికి సంబంధించి క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మేము లాభస్థానంలో కేతు యొక్క సంచారం మనం చూసినట్టే కనుక అక్కడ మెయిన్గా మనకి కేతు కూడా లాంగ్ రన్గా యోగిస్తున్నాడు. ఎలా ఉన్నప్పటికీ బండి ఎలా నడుస్తున్నప్పటికీ ప్రొఫెషన్ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే కానీ మొత్తానికి నడుస్తుంది కదా బాగానే అన్నట్టుగానే కొంచెం ఉంటూ ఉంటుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే మనకి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ రాశికి మంగళ బుధ 2 రోజులు కూడా అనుకూలం. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో అనవసరమైన ఖర్చులు, కుటుంబ పరంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. చాలా విషయాల్లో ర్యాష్ స్పీచ్ వల్ల కానీ, కమ్యూనికేషనల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ, కమ్యూనికేషన్ పరంగా, స్పీచ్ పరంగా చాలాసార్లు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల కానీ, అనవసరంగా వేస్ట్ అన్న చోట మాట్లాడకుండా ఉంటాం నయ్యం అన్నట్టుగా డెసిషన్ తీసుకుని చాలా మంచిది ఈ టైంలో. ఎందుకంటే వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ రవి కుజులు ఇద్దరూ ద్వితీయ స్థానంలో ఉన్నారు. దానితోడు స్పీచ్ అండ్ రిలేటెడ్ కారకుడైన బుధుడు వక్రస్థితిలో ధనస్థానంలో ఉన్నాడు, వాక్ స్థానంలో. ఫైనాన్షియల్ డ్రైనేజ్ కనిపిస్తుంది, ఆర్థికపరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి రాశి వాళ్ళకి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కూడా అంతా కూడా కూల్నెస్ కంటే కొంచెం హీట్ అండ్ హాట్గానే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మనకు కనిపిస్తుంది. సో కాబట్టి కొన్ని పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళకి డబల్ ఇంపాక్టెడ్ అంటే ర్యాష్ స్పెండింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు, ఫ్యామిలీ సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి తులారాశి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వారం ప్రారంభం పైగా 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం.
కాబట్టి కుటుంబంలో కానీ ఫైనాన్షియల్గా కానీ ఈ 2 రోజులు ఏం జరుగుద్ది అనే ఒక రకమైన టెన్స్డ్ మైండ్ అనేది ఆది సోమవారాల్లో కనిపిస్తుంది. మంగళ బుధవారాలు కొంచెం సెటరేట్ అవుతారు, కొంచెం పీస్ఫుల్గా ఉండగలుగుతారు. రాశిలో శుక్రుడు అట్లీస్ట్ ఆయన ఓన్ హౌస్లో ఉండటం వల్ల ఇలాంటివి ఎన్ని వచ్చినా కొంతవరకు మీరు కొంచెం ప్లెజెంట్గా అన్నిటిని ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ ద్వితీయంలో చంద్రుడు ఉండటం, అక్కడ మళ్ళీ నీచ చంద్రుడు అయ్యాడు ఆయన, కుజుడు బుధుడు. సో ఏదైనా సరే ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయాల మీద, ఆరోగ్యపరమైన విషయాల మీద, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించి స్పైసీ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ ఇక్కడ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ హెల్త్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు. సమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థ్రోట్ ప్రాబ్లమ్స్ కావచ్చు. చిన్నపిల్లలు అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడే పళ్ళు ఊడటం కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కానీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా తులారాశి వాళ్ళకి రవి కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారమే ఫైనాన్షియల్గా కొంచెం ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీ పరంగా కొంచెం ప్లెజెంట్నెస్ని తగ్గిస్తుంది. అంటే వాక్స్థానంలో ఉన్నారు రవి కుజులు, జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, ఇద్దరి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం, చక్కగా అలా చేయటం వల్ల ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కూల్గా ఉంచుకోవటం, ఇంట్లో అందరూ కాకుండా ఏకాభిప్రాయం మీద ఎవరో ఒకళ్ళ ఇంటి పెద్దగా ఒకళ్ళ డెసిషన్ మీద నడిస్తే చాలా బాగుంటుంది. అనవసరంగా ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా తలెత్తకుండా చూసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో ఫ్యామిలీ పరంగా ఇంకా ఎక్కువ డిస్ప్యూట్స్ రాకుండా, దానివల్ల ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ వల్ల కొంచెం మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. సో వృశ్చిక రాశి వారికి సంబంధం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధం చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు 2 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం రాశి వాళ్ళకి చాలా వరకు ప్లెజెంట్ అండ్ ప్లస్ అనే చెప్పాలా. 13 నెలల అష్టమంలో ఉండాల్సిన గురుడు అతిచారంతో కనీసం వాళ్ళకి భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్కి, ఒక టెన్షనబుల్ ప్రాబ్లమ్స్కి గురుడు చాలా వరకు కూడా సొల్యూషన్ చూపిస్తారు అక్కడ. అలాగే దశమ స్థానంలో కూడా కేతువు లాంటి ఒక గ్రహం కేంద్ర స్థానంలో ఓకే మొత్తానికి పర్వాలేదు అన్నట్టుగా ప్రొఫెషన్ పరంగా కూడా తీసుకెళ్తూ ఉంటుంది. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ మనకు మెయిన్గా. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆది సోమ గురు శుక్ర శని 5 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక ఫ్రెండ్స్తోనో వీళ్ళ టీమ్ మెంబర్స్తోనో టీంలో ఉన్న వాళ్ళతోనో అనవసరమైన క్లాషెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విత్ ప్రాఫిట్ గురించి సంబంధించిన విషయాల గురించి మాత్రమే. జనరల్గా మీరు మామూలుగా ఉన్నంతసేపు ఏముండదు, కానీ ఇంక్రిమెంట్ ఏమన్నా అడిగినా, హైక్ ఏమన్నా అడిగినా, వ్యాపారంలో ప్రాఫిట్ గురించి అడిగినా, సో అండ్ ప్రొఫెషన్ పరంగా మీరు చేసే జాబ్లో మీరు చేస్తున్న పనిలో రికగ్నిషన్కి సంబంధించిన విషయాల్లోనూ వీటికి సంబంధించి కొన్ని ఇంపాక్ట్స్ అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ వాడు ఇక్కడ లాభాధిపతి బుధుడు కూడా మీకు చక్కగా రాశిలో ఉన్నాడు, కానీ వక్ర స్థితిలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ చూసినప్పుడు వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్లో ప్రాఫిట్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా యాన్సిస్ట్రల్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, ఇన్లాస్ త్రూ రీత్యా కావచ్చు, కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ముఖ్యంగా ఏంటంటే అక్కడే కుజుడు ఉన్నారు, అక్కడే రవి ఉన్నారు, అక్కడే బుధుడు కూడా ఉన్నారు. సో మార్స్ అండ్ సన్ రెండు కూడా ఇక్కడ మెయిన్గా మనకి వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ అండ్ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్. ఇలాంటి అగ్రెసివ్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ రాశిలోనే ఉన్నారో కొంచెం ఆవేశము, అగ్రెసివ్నెస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశిలో ఈ కుజుడి యొక్క సంచారం కావచ్చు, అంటే ఇటు వర్క్ ప్రెషరు, బాస్ ప్రెషరు, ప్రొఫెషనల్ ప్రెషరు అండ్ ఇలాంటివి కొంచెం వీళ్ళని ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి.
సో స్వభావరీత్యానే ఇక్కడ రవి కుజులు లాంటివి రెండు కూడా అగ్రెసివ్ అండ్ కొంచెం ఫైరీ ప్లానెట్స్ అవటం వల్ల కొంచెం రాశిలో ఈ యొక్క గ్రహాలు మనకి జనరల్గానే ఒక రకమైన అగ్రెసివ్నెస్ ఏంటిది అనే ఒక అంటే ఈ టైంలో వెరీ ఇన్ఫ్లుయెన్సేటివ్గా వెరీ ఇమీడియట్ బాస్ వీళ్ళ ప్రెషరే ఎక్కువ ఉంటా ఉంటుంది. దానికి తోడు బుధుడికి కూడా ఇక్కడ కొంచెం రిట్రగ్రేషన్లు ఉండటం వల్ల ఎవడైతే మీకు హెల్ప్ చేయాలో ఎవరైతే మీ సర్కిల్లో ఉన్నాడో ఆడు మీ మాట వెనకపోవటం, ఆడి మాట వింటే కదా నేను చేసేది అని మీరు అంటాం. ఇలాగా మీ సర్కిల్లో ఉన్నోళ్ళు మాట వినకపోవటము, మీ యాటిట్యూడ్ ఆడి యాటిట్యూడ్ సరిగ్గా కలవకపోవటము, ఇలాంటి సమస్యలేవో కొన్ని వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాపర్గా ఒక టీముని నడపాలంటే ఆ టీంలో ఉన్నోడు కరెక్ట్గా మనతో సహకరిస్తేనే మనం నడపగలుగుతాం. ఆడికి పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో చిన్న చిత్తగా కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాలు చూస్తే 1000 స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. సో జనరల్గా ఆయన ఓన్ హౌసే అది. వ్యాపార రీత్యా కొంచెం ఖర్చులు ఉండటం కావచ్చు, అలాగే ప్రవాసానికి స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఈ జర్నీస్ ఎక్కువ ఉండే ఆస్కారాలు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఆ జర్నీస్ రీత్యా కూడా కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. మీకు ఏదైతే మానసికంగా ఆనందం కలిగించే ఉంటాయో మీ మానసిక ఆనందం కోసం కొన్ని ఖర్చులు పెట్టుకునే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్ర శనివారాల్లో ఏదైతే మనం ఎంతో చెప్పుకున్నామో ఇలాంటి ఒత్తిడి చాలా అంటే సీజనల్గా వచ్చే ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, సో ఈ విధమైన స్ట్రెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గురు శుక్ర శనివారాల్లో ఎక్కువ వృశ్చిక రాశి వాళ్ళు మైండ్ని కొంచెం కూల్గా ఆవేశంతో కాకుండా కొంచెం నిదానంతో ఉండడానికి ఎక్కువ ట్రై చేయటం అనేది మంచిది. ఇరిటేట్ చేసేవాళ్ళు జనరల్గా ఉంటారు డెఫినెట్గా, బట్ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ రాశిలో ఉన్న బుధుడు రవి కుజుడు ముగ్గురు యోగించేవాళ్ళు కాదు, అనేకమైన ఆలోచనలు ఏం చేయాలా అని. సో ఇలా కొన్ని ఇబ్బందులు. సో కాబట్టి ఈ రాశికి జనరల్గా శత్రుక్షేత్రంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు ప్రియాంగ గుళికాశ్యామ బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే 8th లార్డ్ కూడా అయ్యాడు ఇక్కడ. ఆయన ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా కొంచెం బుధుడు కొంచెం ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి, నర్వ్స్ రిలేటెడ్గా కానీ మసిల్ రిలేటెడ్గా కానీ. కాబట్టి ఇక్కడ కేజింపావు పెసలో ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇచ్చుకోవటం, చక్కగా వినాయకుని పూజ చేసుకోవటం, విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం చేస్తే ఇంకా మంచిది. ధనురాశికి సంబంధించుద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, లాభంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. అలాగే 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ అనుకూలంగా ఉంది. ధనురాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారానికి సంబంధించిన విషయాల పట్ల కొంచెం కాన్సన్ట్రేటివ్గా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది, కానీ దశమాధిపతి వెల్ పొజిషన్లో లేడు. కాబట్టి ఉద్యోగపరమైన ఒత్తిడి, ఉద్యోగపరమైన కొంచెం స్ట్రెస్, ఉద్యోగపరమైన విషయాల్లో సో కొన్నిసార్లు అక్కడ జరుగుతున్న మార్పులు చేర్పులు అలాంటివి కొంచెం ఇలాగే టెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి. సో కాబట్టి ప్రొఫెషన్ పరమైన విషయాల్లో మాత్రం ఈ వారం మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ధనుర్రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అలాగే ప్రవాసం జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ కూడా అంత అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఇది కొంతవరకు వీళ్ళకి కొంచెం చెప్పుకోదగింది పాజిటివ్గా. ఎందుకంటే శుక్రుడు చాలా ఒక సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లో కూర్చున్నారు, లాభస్థానంలో ఆయన ఓన్ హౌస్లో కూర్చుని ఉన్నారు ఆయన. సో శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళకి ఓన్ హౌస్లో ఉందో, పైగా ఆయన చాలా వరకు కూడా ఏ కంజంక్షన్ ఏ యుతి లేకుండా తులరాశిలో నీచ రవి యొక్క దోషం కూడా పోవటం, ఈ వారం నుంచి రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల ఫస్ట్ కొంతవరకు వీళ్ళకి నెట్వర్క్ సర్కిల్లోనో తెలిసిన ఫ్రెండ్స్లోనో కొంత వీళ్ళకి మంచి పరిచయాలు అనేవి ఏర్పడడం ద్వారా కావచ్చు,
వీళ్ళ ఫ్రెండ్స్ని మళ్ళీ తిరిగి కలవటం కావచ్చు, వీళ్ళకి నచ్చిన ఫ్రెండ్స్తోనో, వీళ్ళకి నచ్చిన నెట్వర్క్ ఫ్రెండ్స్ వాళ్ళతోనో కొంచెం స్పెండ్ చేసే ఆస్కారాలు, కొత్త పరిచయాలు కూడా ఈ టైంలో ఈ వారంలో దొరికే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైనా సరే వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో చూస్తే ఇక్కడ బుధుడు యోగదాయకంగా లేడు, రవి కుజులు కూడా అంత పెద్ద వెల్ పొజిటెడ్లో లేరు. బట్ ఏదో ఖర్చు మాత్రం కొంచెం పాజిటివ్ కారణాలు రీత్యాని కొన్ని ఖర్చులు అనేవి మాత్రం ఈ రాశి వాళ్ళకి ఎలివేటెడ్గా ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి దాని రీత్యా ఈ గురు శుక్ర శనివారాల్లో చంద్రుడు కూడా 1000 స్థానంలోకి వస్తున్నాడు. చంద్రుడి గది నీచ రాశి. చంద్రుడు కానీ, అక్కడ ఉన్న బుధుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ ఇవేవి కూడా 1000 స్థానంలో యోగించే గ్రహాలు కాకపోవటం వల్ల ఈ వారం కొంచెం స్లీప్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, కొంచెం డిలేగా పడుకోవటం కావచ్చు, అండ్ కొన్ని ఖర్చులు కావచ్చు, కొంచెం ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కావచ్చు, వీటన్నిటి విషయాల్లో వ్యాపారంలో కానీ, ప్రొఫెషన్ రీత్యా కానీ, పెట్టుబడుల రీత్యా కానీ, సో ఏ విషయం తీసుకున్నా కూడా ప్రతి విషయం రీత్యా కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడిగేయటం అనేది మంచిది. సమ్ ఎలివేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అవి పాజిటివ్గా మార్చుకోవడం కోసం కంపల్సరీగా ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏదో ఒక డొనేషన్, ఏదో ఒక చక్కగా మీరు పెట్టుకుంటే ప్రతిరోజు కూడా అటు గుళ్ళోనో, సో లేకపోతే ఆదివారం పూట కేజీంపావు గోధుమలు రెడ్ క్లాతనో, మంగళవారం కేజీంపావు కందులు రెడ్ క్లాతనో, బుధవారం కేజీంపావు పెసలు అలాగే గ్రీన్ క్లాతనో, ఇలాగా సోమవారం చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవటం, ఇలాంటివి పెట్టుకుంటే ఈ వారం అంతా కూడా ఎనీ అన్సర్టనిటీ ఆర్ సడన్ మనకి మనసుకు నచ్చని ఖర్చులు కావచ్చు, సమ్ నెగిటివ్ ఈవెంట్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా అలాంటి వైపు వచ్చే నెగిటివ్ ఎక్స్పెన్సెస్ అండ్ అనవసరమైన టైం వేస్ట్లని ఇటు వెళ్తాయి. సో దాన్ని అలా మౌల్డ్ చేసుకోవడం బెటర్. కాబట్టి ఏదైనా ఈ వారం ఎక్కువ స్ట్రెస్ అనేది జర్నీస్ రీత్యా, ఎక్స్పెన్సెస్ రీత్యా, ప్రొఫెషన్ రీత్యా కనిపిస్తూ ఉంది. వారాంతానికి అది కొంచెం ఎలివేటెడ్గా అవుతుంది. వారం మధ్యలో కొంచెం పీస్ఫుల్నెస్ అయితే శుక్రుడి వల్ల ఉంటుంది జనరల్గా. బట్ ధనురాశి వాళ్ళు ఇది మర్చిపోకుండా వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుని ముందుకెళ్తే ఇంకా మంచిది. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, లాభంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే వెరసి ఈ రాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఉన్నట్టే. సో ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో ఆఫ్టర్ ఏలినాటి శని కంప్లీట్ అయ్యాక తప్పకుండా రాశి వాళ్ళకి చాలా మంచి బెనిఫిషియల్గా శని యొక్క సంచారం ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా చాలా మంచి ధైర్యంతో మిమ్మల్ని ముందుకు వెళ్ళే రకంగా చేస్తూ ఉంది. గురువు గారు కూడా అతిచారంతో సప్తమ స్థానంలోకి వచ్చారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల వ్యాపార సంబంధ అలాగే వివాహ సంబంధమైన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని గురువు గారు కూడా ఇస్తూ ఉన్నారు. కుజుడి యొక్క స్వక్షేత్ర సంచారం, ముఖ్యంగా లాభస్థానంలో కుజుడి యొక్క స్వక్షేత్రంలో ఉండడం ఈ రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ చెప్పుకోదగింది. మిత్రక్షేత్రంలోనే రవి కూడా ఉన్నారు. సో రవి కూడా ఇక్కడ మిత్రక్షేత్రం లాభస్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రీత్యా కావచ్చు, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ విషయాల్లో కావచ్చు, అండ్ కుజుడికి కూడా కొంచెం లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో చాలా వరకు ఇక్కడ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మకర రాశి వాళ్ళకి అదే 9, 10, 11 వారం ప్రారంభం చంద్రుని యొక్క భాగ్యస్థాన సంచారం, చంద్రుడు నవమస్థాన సంచారం నుంచి మొదలవుతున్నారు ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ చూస్తే మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా కానీ, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా కానీ, అండ్ కొంతవరకు ఇక్కడ వీటి విషయాల్లో మాత్రం కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏదైతే లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ముఖ్యంగా బుధుడి యొక్క రెట్రగ్రేషన్ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల బుధుడి యొక్క ఈ యొక్క గోచారం చాలా వరకు కూడా కొంత వీటి విషయాల్లో హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న మార్కులు అయినా
అండ్ అలాగే ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో సంబంధించి కావచ్చు, అండ్ లైఫ్ గ్రోత్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో అయినా కొంతవరకు ఇక్కడ మీకు ప్లెజెంట్గా కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి సంబంధించి బుధుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లో ఉన్న జాబ్ కూడా సరైన కమ్యూనికేషన్ మళ్ళీ ఇస్తామని చెప్పి దాని గురించి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో దశమ స్థానంలో శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. యాక్చువల్గా శుక్రుడికి అది ఓన్ హౌస్ అయింది. బట్ అయినా శుక్రుడు దశమ స్థానంలో పెద్ద యోగించే గ్రహం కాదు, న్యాచురల్ ట్రాన్సిట్లో. బట్ ప్రొఫెషన్ రీత్యా సోగా పెద్ద కాంపిటేటివ్గా ఎవరితో నలుగురితో ఫీల్ అవ్వకుండా ప్లెజెంట్గానే మనం ఉందాం, మనం దీని గురించి వేరే లెవెల్లో మనం ఏంటో నిరూపించుకుందాం అనేటట్టు అక్కర్లేకుండా కొంచెం పాజిటివ్గా వచ్చామా చేసామా వెళ్ళామా అనేటట్టు ఉందాం అనే ఒక స్మూత్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటారు ప్రొఫెషనల్గా మకర రాశి వాళ్ళు. ఇక గురు శుక్ర శనివారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అదే లాభంలో చంద్రుడు ఉన్నారు, రవి ఉన్నారు, బుధుడు ఉన్నారు, కుజుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ లాభస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క యుతి ఉందో కొంతవరకు చంద్రుడు, కుజుడు, రవి మొత్తం మిత్రగ్రహాలే అయినాయి. కాబట్టి కొంతవరకు ఫేవరబుల్గానే ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. బట్ ఎప్పుడైతే బుధుడు రిట్రగ్రేషన్లో బుధుడు మాత్రం శత్రుక్షేత్రంలో పడ్డాడో కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ మాత్రం మీకు ప్రాఫిట్ వచ్చే ప్రతి చోట కనిపించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బట్ ఏదైనా ఇన్ని గ్రహాల యొక్క లాభస్థాన సంచారం డెఫినెట్గా మీకు ఒక మంచి పాజిటివ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ని, కొంచెం ₹1 లాభాన్ని ఇక్కడ మీకు తీసుకొచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి, ఈ మకర రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాహుకేతువుల యొక్క సంచారమే ద్వితీయంలోనూ అష్టమంలోనూ ఉంటాం. ఈ రాహుకేతువుల యొక్క సంచారం ద్వితీయ స్థానంలోనూ అష్టమ స్థానంలో ఉంటాం. ఇది మనకు కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంది. ద్వితీయంలో రాహు కానీ ఈ అష్టమంలో కేతువు యొక్క సంచారం కొంతవరకు ఆర్థిక పరంగా, అలాగే ఇక్కడ మళ్ళీ ఆరోగ్య సమస్యల పరంగా ఇది కొంచెం మకర రాశి వాళ్ళకి ఇది కొంచెం ఎఫెక్టివ్ కనిపిస్తుంది. కాబట్టి ఈ జంట నాగులు ఉన్న చోట మంగళవారం శనివారం కొంచెం పాలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పలాస పుష్ప శంకాసం, అర్ధగాయ మహావీర 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న, ఆయన ఆలయం దర్శించుకున్న ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఉంటాయి. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగింది శుక్రుడి యొక్క సంచారం. రాశికి చాలా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, బ్యాక్ బోన్, వెరీ బెనిఫిషియబుల్ ప్లానెట్ శుక్రుడు. చాలా కాలం తర్వాత, సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లో తులారాశిలో రవి నీచ రాశిలో ఆయన వెళ్ళిపోగా రవి కూడా అక్కడ లేకుండా ప్లెజెంట్గా ఆయన ఒక్కడే ఉండగలిగాడు ఇప్పుడు. సో కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా అయినా, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా అయినా, శుభకార్యాలు చేసుకునే విషయాల్లో అయినా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు మంచి బెనిఫిటబుల్ రిజల్ట్స్ అనేవి కనిపించే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. శుక్రుడి యొక్క స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లోనూ, కొంత ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు బెటర్మెంట్గా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయాల్లో, ఇలాంటి వాటి విషయంలో కూడా కొంచెం బెనిఫిటబుల్ రిజల్ట్స్ వచ్చే విషయాల్లో కొంచెం చాలా వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మనం చూస్తే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ గురు శుక్ర శనివారాలు 3 రోజులు వీళ్ళకి కొంచెం బలంగా ఉంది. గ్రహబలం, చంద్రబలం అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మెయిన్గా వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే జాబ్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో ఏవో సమ్ డాక్యుమెంట్స్ అనో ఏదో మిస్ అవటం వల్ల, కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల, నెట్వర్క్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని టెన్షన్స్ అనేవి ఈ వారం ప్రారంభం ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంలో కొంచెం ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా కొంచెం కేర్గా ఈ 2 రోజులు కూడా ఉండటం మంచిది.
మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ శుక్రుడు అక్కడ ఉన్నారు మనం చెప్పుకున్నాం. సో కాబట్టి చాలా వరకు కూడా శుభకార్యాలు అటెండ్ అయ్యే విషయంలోనూ కొన్ని స్పిరిచువల్గా ఉండడానికో కొన్నిసార్లు ఏదైనా శుభకార్యాలకు మిమ్మల్ని పిలవడమో మీరు శుభకార్యాలు ఇంట చేసుకోవడం ఇలాంటి కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పాజిటివ్ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ న్యూసెస్. వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. 10th చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఇక్కడ 10th హౌస్లో ఉందో చంద్రుడు యోగిస్తారు 10th, రవి అక్కడే ఉన్నారు. అలాగే ఆయన మిత్రక్షేత్రంలో కుజుడు కూడా ఓన్ హౌస్లోనే ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్ సూచనలు, పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి, కానీ సరైన కమ్యూనికేషన్ ఉండదు. ఏమైంది ఏంటి అనేది తెలియదు, అలా ఉంటుంది పొజిషన్. కాకపోతే బట్ ఏంటంటే ప్రొఫెషనల్గా మాత్రం మీరు చేయాల్సిన పనుల్లో చాలా వరకు కూడా టార్గెటెడ్గా ఇక్కడ ఈ వారం ప్రొఫెషనల్గా అయితే చాలా వరకు కూడా మీకు మంచి మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అయ్యే ఆస్కారాలు, అనుకున్న పని అనుకున్నట్టు చేసే ఆస్కారాలు ఉన్నాయి. బట్ మిస్కమ్యూనికేషన్స్, టెక్నికల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ ఉంది. కాబట్టి కొంచెం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమావాసం రోజు చదువుకుంటూ ఉండటం మంచిది. సో జంటనాగులు ఉన్న చోట శని మంగళవారాలు కొంచెం పాలాభిషేకం చేసుకుంటుంటే, రాశిలోనే రాహు ఉన్నారు కాబట్టి కొంతవరకు ఇన్ఫెక్షన్స్ లాంటివి అండ్ కొన్ని ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మ్యారిడల్ లైఫ్ పరంగా వచ్చే ఇష్యూస్ లాంటివి కొంచెం తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. పంచమంలో గురువు గారి యొక్క సంచారం ఈ రాశికి అతిచారంతో ఆయన పంచమ స్థానంలోకి రావడం వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్. యాక్చువల్గా 5th హౌస్ ట్రాన్సిట్, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, షేర్స్ అండ్ సంతానపరమైన విషయాల్లో గురువు గారి యొక్క ఈ ట్రాన్సిట్ చాలా వరకు కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకురావడానికి, రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి మనకు కొంచెం వరకు ఇది పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఇంకా షష్టమంలో కేతు యొక్క సంచారం, కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. ఎప్పుడైతే ఇది 6th హౌస్ ఈజ్ అ ఫైటింగ్ ప్లానెట్, ఫైటింగ్ హౌస్. సో ఒక ఫైటింగ్ హౌస్లో ఈ డిటాచ్మెంట్ ప్లానెట్ ఉండడం అన్నెసరీ ఫైట్స్, అన్నెసరీ లిటిగేషన్స్, అన్నెసరీ వివాదాలు చాలా వాటికి మీరు డిటాచ్ అయ్యి ఇక్కడ ఉండటానికి చాలా వరకు ఇక్కడ ఉపయోగపడుతుంది. అష్టమంలో శుక్రుడు, మెయిన్గా శుక్రుడు ఈ వారం నుంచి రవి యొక్క నీచ సంచారం కూడా అయిపోయి ఈ వారం నుంచి రవి కూడా తులారాశి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అష్టమ స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నారు శుక్రుడు. చక్కగా ప్లెజెంట్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అయినా చాలా వరకు 8th హౌస్ రిలేటెడ్గా మీకు మిగతా గ్రహాలు 8th హౌస్లో అంతా యోగించో కానీ, బట్ 8th హౌస్లో శుక్రుడు లాంటి ప్లానెట్ అక్కడ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కానీ చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శుక్రుడు ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే ఆది సోమవారాల్లో ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో జనరల్గా సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికి కూడా ఆ రాశ్యాధిపతి బుధుడు మాత్రం ఇక్కడ శత్రుక్షేత్రంలో రిట్రగ్రేషన్లో ఉన్నారు. వ్యాపార సంబంధిత విషయాల్లో లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో వ్యాపారానికి సంబంధించి కొంచెం ఇక్కడ ఫేవరబుల్ రిజల్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఈ యొక్క శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం వల్ల. అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ అండ్ డొమెస్టికల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు, వాహనపరమైన విషయాల్లో కూడా ఇక్కడ శత్రుక్షేత్రంలో బుధుడు ఉండటం వల్ల స్థిరాస్తుల విషయం, ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు, లక్ కలిసి వచ్చే ఫలితాలు కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ చంద్రుడు కూడా అక్కడే ఉన్నారు, శుక్రుడు అక్కడే ఉన్నారు కాబట్టి చంద్ర శుక్రుల యొక్క ఈత అనేది జరుగుతూ ఉంది. బట్ ఏంటంటే ఏదో తెలియని కోపం ఎవరి మీద చిటపట లాంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే వారాంతానికి భాగ్యస్థానంలో అక్కడ చంద్రుడు, రవి, కుజ, బుధులు. ఇక్కడ మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో ఫైరీ ప్లానెట్స్ అన్నీ చోటు చేసుకుని ఉన్నాయి. రవి ఒక ఫైరీ ప్లానెట్, కుజుడు ఒక ఫైరీ ప్లానెట్, బుధుడు పెద్ద ఉపయోగం లేదు, చంద్రుడు కూడా నీచి రాశి.
బట్ ఇక్కడ భాగ్యస్థానంలో ఎన్ని గ్రహాలు ఇతికట్టు ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఇన్ఫ్లో కంటే మనకి రాబడి కంటే కూడా ఎక్కువ ఖర్చులు అనేవి చాలా డ్రైగా భాగ్యస్థానం అంటే మనం సఫిషియెంట్గా దాచుకున్న డబ్బుల్ని కూడా బాగా డ్రైగా ఖర్చు పెట్టే ఆస్కారాలు. అండ్ ఇక్కడ కమిట్మెంట్స్ వల్ల వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ డ్రైనెస్ అనేది ఫైనాన్షియల్గా ఏర్పడుతూ ఉంది. అలాగే ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క ఫైరీ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ 9th హౌస్లో ఉండటం వల్ల అన్ప్లెజెంట్ లాంగ్ జర్నీస్లో ఉన్న అన్ప్లెజెంట్ అండ్ 9th హౌస్లోనే ఈ గ్రహాల యొక్క స్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ పాపగ్రహాలు కొంచెం భాగ్యస్థానంలో ఉన్నాయి కాబట్టి మన చేత మంచి కర్మలు కంటే దుష్కర్మలు అనేవి ఎక్కువ చేయిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ 9th హౌస్ రిలేటెడ్గా వచ్చే ఖర్చులకి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం చాలా తక్కువ మనకి సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు ఇక్కడ మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాయిదాలు పడే ఆస్కారాలు జర్నీస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రస్తుతానికైతే ఈ మీన రాశి వాళ్ళకి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో ఈ రవి, ఈ కుజ, బుధ యతి భాగ్యస్థానంలో 3 కూడా యోగిచ్చే గ్రహాలు కావు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, ఈ 3 చేసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా కొంచెం కొద్ది గొప్ప కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.